నమస్తే. ఎన్నికల నగారం మోగింది. ప్రత్యర్థులు, అధికార పార్టీ నాయకులు కూడా ప్రచారాల్లో బిజీగా ఉన్నారు. ఈరోజు ఎలా ఉంది? ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ యొక్క 50 రోజులు? 5 ఏళ్ల నుంచి జగనన్న చేస్తున్నటువంటి సుపరిపాలన చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వన్స్ మోర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వన్స్ మోర్ వైఎస్ఆర్సీపీ అని నినాదంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ 53 రోజులు ఉంది ఇంకా ఎలక్షన్కి. 53 రోజుల తర్వాత గెలుపు ఘంటాపదంగా వైఎస్ఆర్సీపీదే అవ్వబోతా ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అభ్యర్థుల విషయంలో విజయవాడ పశ్చిమకు సంబంధించి ప్రత్యర్థులు ఎవరో కూడా ఇంకా తెలియని పరిస్థితి. ఎవరిని నిర్ణయించాలో, ఏ పార్టీని ఇక్కడ నిలబెట్టాలో కూడా చాలా తలనొప్పిగా మారింది ప్రత్యర్థులకి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షేక్ ఆసిఫ్ని కన్ఫర్మ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఎలా ఉంది అసలు ఇక్కడ ఆయనకు వస్తున్న స్పందన? మీ అందరూ కూడా, కార్పొరేట్లు అందరూ కూడా ఏ విధంగా ఆయన గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు? పశ్చిమ నియోజకవర్గం అనేది ఇప్పటి నుంచి కాదండి, గత కొన్ని సంవత్సరాలుగా కూడా పాస్ట్ టూ టర్మ్స్లో కూడా పశ్చిమ నియోజకవర్గం గడ్డ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అడ్డానే. అలాగే హ్యాట్రిక్ దిశగా ఇప్పుడు కూడా పశ్చిమ నియోజకవర్గంలో మరొక్కసారి, మూడోసారి వైఎస్ఆర్సీపీ గెలుపు కైవసం చేసుకోబోతా ఉంది. మరి ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో, ఒక సాధారణమైన వ్యక్తి ఓర్పు సహనంతో ఈనాటి వరకు కూడా పార్టీ జెండాని కనిపెట్టుకుని ఉన్నటువంటి ఒక సామాన్యమైన మైనారిటీ వ్యక్తి అయినటువంటి ఆసిఫ్ గారికి ఇక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా షేక్ ఆసిఫ్ గారిని భుజాన్ని వేసుకుని గెలిపించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ఈ 53 రోజుల తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో మరొక్కసారి హ్యాట్రిక్ దిశగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయబోతూ ఉన్నాము. మరి అపోజిషన్ వాళ్ళ పరిస్థితి చూసుకున్నట్లయితే ఈరోజు ఇక్కడ టీడీపీకి టికెట్టా, జనసేనకి టికెట్టా, బీజేపీ టికెట్టా అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. ఎట్టకేలకి ఇప్పుడు ఇక్కడ బీజేపీకి ఇస్తారు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తూ ఉంది. మరి బీజేపీ నుంచి కూడా క్యాండిడేట్ ఎవరు వస్తారనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మరి వాళ్ళందరూ కూడా నిర్ణయించుకొని టికెట్స్ అనౌన్స్ చేసుకునే టైంకి మరి ఎలక్షన్స్ కూడా వచ్చేసాయి. ఖచ్చితంగా ఎవరు ఎన్ని కుయుక్తులు పనినా, ఎటువంటి క్యాండిడేట్ని దింపినా జగనన్న నిల్చోపెట్టినటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి ఈరోజు ఇక్కడ గెలవబోతా ఉన్నారు అనేది సత్యం. ఎందుకనంటే ఏ గుమ్మానికి వెళ్ళినా సరే ఆసిఫ్ గారు గత నెలన్నరగా మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. మరి ప్రతిరోజు కూడా నిత్యం ఏ గుమ్మం ముందుకెళ్ళినా సరే జగనన్న నిల్చోపెట్టిన వ్యక్తి మీరే కదా, ఖచ్చితంగా ఓటు మీకే వేస్తాము, ఈరోజు ఇదిగో మా ఇంట్లో జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమం ఉంది, జగనన్న చేసినటువంటి అభివృద్ధి మా కళ్ళ ముందు, మా ఇంటి ముందు ఈ రోడ్ల రూపంలో, పార్కుల రూపంలో, డ్రైన్ రూపంలో కనబడతా ఉంది. ఖచ్చితంగా మరి ఇటువంటి అభివృద్ధి మాకు కావాలి, ఇటువంటి సంక్షేమం మా ఇంట్లో ఉండాలి, మా పిల్లలు చక్కగా బడికి వెళ్ళాలి, మా ఇంట్లో ఉండేటువంటి వృద్ధులకు పెన్షన్లు రావాలి, మహిళలుగా మా అందరికీ కూడా జగనన్న ఇచ్చేటువంటి ఆసరా, చేయూత లాంటి ఎన్నో పథకాలు మా చేతుల్లో రావాలి, పరిపాలన అనేది ప్రజల వద్దకే ఉండాలి అని అంటే ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వల్లే అవుతుంది. కాబట్టి ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంతో నిలబెట్టారో ఆ వ్యక్తికి ఓటేసి గెలిపించడం మా బాధ్యత అని చెప్పేసి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఉండే అటువంటి ప్రజానికం అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 100 ఇక్కడ గెలవబోయేది ఆసిఫ్ గారే, వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే గెలుస్తుంది పశ్చిమ నియోజకవర్గంలో అనేది మేము చాలా గర్వంగా చెప్పుకోగలుగుతూ ఉన్నాం. మరి నిన్నటిదాకా గత 5 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ సీటు నాదే అని చెప్పేసి చించేసుకొని అరిచేసుకొని పాపం పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ఇక్కడ ఒక వ్యక్తి అల్లల్లాడిపోయాడు. మరి గతంలో మా కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు, నేను కార్పొరేటర్గా పోటీ చేసేటప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని నమ్ముకుంటే నువ్వు రోడ్డు పాలవుతావు, ఆస్తులు అమ్ముకుంటావు, రకరకాలుగా నన్ను హేళన చేసి మాట్లాడారు. కానీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని నమ్ముకొని ఈరోజు నేను ఒక కార్పొరేటర్గా పశ్చిమ నియోజకవర్గంలో భవానీపురంలో ఒక కార్పొరేటర్గా నేను ఉండగలిగాను. మరి పవన్ కళ్యాణ్ నమ్ముకొని నువ్వు ఏం సాధించావు? ఇన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే నీకు టికెట్ ఇచ్చాడా? కనీసం నీ పార్టీ పోటీ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్కి అడిగే దమ్ము ధైర్యం కూడా లేదు ఈరోజు. అటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరందరూ కూడా. పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే డైరెక్ట్గా
రోడ్డు పాలవడమే, రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసుకోవడమే మీ పరిస్థితి అనేది ఈరోజు పోతిన మనిషికి ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకున్న, పార్టీ తరఫున ఉన్నటువంటి మా అన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని నమ్ముకున్నాను కాబట్టే నేను ఈరోజు కార్పొరేటర్గా ఉండగలిగాను, ప్రజల మధ్యలో ఉండగలుగుతున్నాను, ప్రజల ఆదరాభిమానాలు నేను పొందగలుగుతున్నాను. పవన్ కళ్యాణ్ని నమ్ముకున్నావు కాబట్టే నువ్వు అన్యాయంగా ఇవాళ రోడ్డు పాలయ్యావు. మరి ఖచ్చితంగా నీ పార్టీలో ఉన్నటువంటి అందరూ జన సైనికులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ని నమ్ముకొని ఏం చేయాలో, ఎవరి జెండాలు మోయాలో, ఏ పార్టీకి కూలీలుగా వెళ్ళాలి అనేది అర్థం కానటువంటి సందిగ్ధంలో పడ్డటువంటి పరిస్థితి జనసేన పార్టీ వాళ్ళది. కాబట్టి నమ్మకం లేని, స్థిరత్వం లేని పార్టీని నమ్ముకొని అనవసరంగా మీరు అబాస్ పాలవద్దని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా నేను ఆయనకు తెలియజేసుకుంటా ఉన్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.